నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించి మన దేశంలో కూడా చాలా ఒక విధమైనటువంటి ఒక భయాందోళనకు గురి చేసినటువంటిది నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గాన్లో విచక్షణారహితంగా మగవాళ్ళందరినీను ఈ తీవ్రవాదులు ఉగ్రవాదులు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరినీ చంపడం నిజంగా అది చాలా ఒక హీనమైన చర్య కింద మనము అభివర్ణించవచ్చు. ప్రశాంతంగా ఉండేటువంటి కాశ్మీర్ వ్యాలీలో మళ్ళీ అరాచకాన్ని సృష్టించి భయభ్రాంతుల్ని క్రియేట్ చేసి దేశంలో ఒక విధమైనటువంటి అల్లకొల్లాలని సృష్టించడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఒక చిన్న ప్రశ్నలో ఉదయించింది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ఇష్యూస్లో మనము ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇట్లాంటివి స్టేట్మెంట్స్ వల్ల దీని రిపర్కషన్ అయిందా అని చిన్న సంశయం కూడా వచ్చింది. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడి నుంచి మనంతా దేశంలో ఇప్పుడు ఈ హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి ఆ చారిత్రాత్మక ప్రదేశాలని వెళ్ళడానికి అందరికీ పర్మిషన్ ఇచ్చారు. సో ఆ టైంలో ఇలాంటివి జరగడం, ఉగ్రవాదులు అక్కడ కూడా ఏమైనా చేస్తారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లాంటి వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. అఫ్కోర్స్ భారతదేశంలో ఇమీడియట్గా అమిత్ షా గారిని ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళమండము, దాన్ని ఒకసారి రివ్యూ చేయమని చెప్పడము, ఆయన కూడాను ఒక గుడ్ విల్ విజిట్ మీద అక్కడికి వెళ్ళిన ఆయన కూడాను డిన్నర్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిని ఢిల్లీకి వచ్చి సమీక్షించడం ఇదంతా చూస్తుంటే చాలా సీరియస్ ఇష్యూ కింద అనిపిస్తోంది. సో ఈ సంఘటన మీద తర్వాత ఈ విధమైనటువంటి చర్యల మీద మీ యొక్క స్పందన కావాలి. ఒకటి, దీని టైమింగ్ చూస్తూ ఉంటే చాలా స్ట్రాటజిక్గా చేస్తున్నారు. ట్రంప్ ఇండియాను విజిట్ చేసిన టైంలో ఢిల్లీలో మత కలవలాలైనాయి. అంతకుముందు ఇప్పుడు చదువుతున్న క్లింటన్ హోతడ విజిట్ చేసినప్పుడు కాశ్మీర్లోని సిక్కుల ఉచ్చుకోత చేశారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియాలో విజిట్ చేస్తున్న టైంలో మోడీ గారు సౌదీ అరేబియాకు పోయిన సరిగ్గా ఆ టైంలో ఇది ఒకటి జరిగింది. అదొక బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, ఎంత స్మాల్ మైండెడ్ పెట్టి ఫెలోను ఆర్మీ చీఫ్ అసలు మాట్లాడటం ఏంది? ఎప్పుడో తిలోతకాలు ఇచ్చినటువంటి రెండు జాతుల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి మీరు వేరు మేము వేరు, హిందువులు వేరు, హ్యాబిట్స్ వేరు, ఇదేని మాట్లాడటం అది రెచ్చగొట్టినట్టే ఉంది. బట్ మోర్ దాన్ దట్ తప్పకుండా వీళ్ళు ఇంత లెవెల్లో ఇక్కడ చేశారు అంటే దీని వెనక పాకిస్తాన్ హ్యాండ్ ఉండటం అనేది నిస్సందేహం. ఐఎస్ఐ పెంచి పోషించిన విషసర్పాలేవి ఈ ఎల్ఈటి, ఈ తాలిబాను, మిగిలిన అన్నీ ఈ ఉగ్రవాదాలని. సో ఇది పాకిస్తాన్కు వాళ్ళ ఐఎస్ఐకి, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలియకుండా జరిగినటువంటిది అయితే మాత్రం కాదు. సో ఇది క్రూషల్ ఎవిడెన్స్ను ఇండియా గ్యాదర్ చేయాలి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీద ఇండియా ఇప్పుడు గ్యాదర్ చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి చర్యలకు ప్రపంచం అంతటా కూడా ఎగనిస్ట్గా ఉన్నారు ఇప్పుడు. సో అందుకనే పుటిను ఖండించాడు, ట్రంప్ ఖండించాడు, ఎవ్రీబడి, యూరోపియన్ యూనియన్ ఖండించింది, అందరూ చెప్పారు. పాకిస్తాన్ కూడా ఫోర్స్ టు కండెమ్, అట్లీస్ట్ పబ్లిక్లీ. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నా కానీ. మరి దీని ఇంకొక పరిణామం గమనించదగింది ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ ఖండించాయి. అపోజిషన్ ఖండించింది, గవర్నమెంట్ ఖండించింది. దీనికి బంధు అదేది ముఫ్తీ ఉంది కదా లేడీ, ఆ ముఫ్తీ మహమ్మద్ సయీద్, వాళ్ళు బంధు కూడా కాల్ఫార్ చేశారు. అంటే ఒకటి ఏంటంటే పాపులర్ మెయిన్ స్ట్రీమ్ నుంచి సపోర్ట్ పోయింది. అంతకుముందు పెద్ద ఇష్యూ ఏంది అని అంటే పాపులర్ మెయిన్ స్ట్రీమ్ నుంచి టెర్రరిస్ట్కు ఫుల్ సపోర్ట్ ఉండేది. ఇప్పటికి కాట్గా ఉండొచ్చు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కొంతమంది తప్పకుండా లోకల్గా నెట్వర్కింగు, ఇన్ఫర్మేషను, వాళ్ళకు లాజిస్టికల్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. సో అది ఏందనేది చేసి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా హీనస్ క్రైమ్. వీళ్ళ ఎంత దరిద్రం అంటే అది
హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు. వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. ఇక్కడే కాదు, అంతటా కూడా. అక్కడ ఈ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మృగాల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఆల్ ఆఫ్ వెస్టర్న్ ఆఫ్రికాలో క్రిస్టియన్స్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ వితిన్ పాకిస్తాన్లో అహ్మదియాస్ వాళ్ళు ముస్లిమ్సే, కానీ వాళ్ళు ఏంటి ప్రాపర్ ముస్లిమ్స్ కాదని వాళ్ళ మీద హెరెసీ కేసు. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇది. ముర్షిదాబాద్లో మన దేశంలోనే మళ్ళీ వాళ్ళ మెజారిటీలో ఉంటే హిందువులు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. దీన్ని చాలా గట్టిగా వరల్డ్ వైడ్గా యునైట్ అయ్యి దీన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద యాక్చువల్లీ మనం ఒక వీడియో చేసాం. 22వ శతాబ్దంలో ప్రపంచానికి పొంచి ఉన్న పెనుముప్పు రష్యా కాదు, చైనా కాదు, న్యూక్లియర్ ఆర్మ్స్ కాదు, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం. ఇది గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆల్ ఓవర్. ఎందుకంటే యూరప్లో చాలా బ్లీడ్ అవుతున్నారు వీళ్ళు. యూరప్ అంతా వీళ్ళే. 10-15% పాపులేషన్ అయినారు. అక్కడ ఫుల్ సపోర్ట్ ఉన్నది. అక్కడ ఒక చోట స్ట్రాంగ్గా అవుతున్నారు. కొన్ని దేశాలు ఏవో ఇంకా ఆటోక్రాటిక్గా ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ అక్కడ కూడా వీళ్ళు వచ్చేసారంటే దీనికి అంతం ఉండదు. బంగ్లాదేశ్లో ఉన్నారు, దే ఆర్ దేర్ ఇన్ పాకిస్తాన్, దే ఆర్ దేర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇంకా మొత్తం సెంట్రల్ ఏషియాలో కూడా దీన్ని స్ప్రెడ్ అవుతున్నటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు దీనికి ఏ రకంగా భారత్ స్పందించాలి, అదొక మేజర్ ఇష్యూ. మోస్ట్ ఇన్అప్రాప్రియేట్గా ఎట్లాగంటే చాలా ఎమాస్క్యులేటెడ్ రెస్పాన్స్ ఏదైనా ఇచ్చారు అంటే ముంబై దాడుల మీద మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ టీం ఇచ్చినటువంటి ఏమి లేదు, అసలు రెస్పాన్సే లేదు. అంత జరిగి వాడు విత్ ఫుల్ పాకిస్తానీ సపోర్ట్ ముంబైలో వచ్చి అంతమందిని దారుణంగా కాల్చి చంపేస్తే ఏమీ చేయకుండా వదిలేశారనంటే ఎంత అవమానకరమైనటువంటి విషయం. సరే, అదొక ఇన్సిడెంట్. పుల్వామాకు తప్పకుండా స్ట్రైక్ బ్యాక్ చేశారు. బాలాకోట స్ట్రైక్ వాస్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్. బట్ ఇమ్మీడియట్ ఇంపల్సివ్ అది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి 2 రకాల అది పోయింది. ఇప్పుడు ఇంపల్సివ్గా ఇమ్మీడియట్గా కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అనుకోవడం అట్లాగే చేస్తారు. ప్లాన్డ్గా, మెథాడికల్గా రియాక్ట్ కావాలి. ఎట్లాగంటే ఇంకా మళ్ళా పాకిస్తాన్ లేవలేని దెబ్బ కొట్టాలి. ఒకటి, బెలూచిస్తాన్లో మన ఆప్షన్స్ ఏంటి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అక్కడ రెసిస్టెన్స్, దానికి ఏమైనా సపోర్ట్ చేయగలమా, సపోర్ట్ చేసి అసలు ఈ దరిద్రపు దేశాన్నే బ్రేకప్ చేయగలమా, అదొకటి మేజర్గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇమ్మీడియట్గా ఎక్కడ ఎంత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద ఎవిడెన్స్ అయితే గ్యాదర్ చేయాలి. ఎవిడెన్స్ గ్యాదర్ చేసి అది ప్రపంచంలో యూ కెన్ షేర్ ఇట్ అక్రాస్ అండ్ దెన్ పబ్లిక్ ఒపీనియన్ మొబిలైజ్ చేసి ఈ హైడౌట్స్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని వీడౌట్ చేయడానికి, వాళ్ళు చేయలేకపోతున్నానికి మనం చేయాలి. వాళ్ళు కూడా విక్టిమ్సే దీనికి. ఇప్పుడు ఈ ఎల్ఈటీ తహ్రీక్ తాలిబాన్ అని ఒకటి ఉంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో బేస్ అయి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్నది, వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడ కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ యధవలు ఇక్కడ వీటిని మళ్ళీ ప్రోత్సహించి దీన్ని సపోర్ట్ చేయటం అనేటటువంటిది చాలా హారిబుల్. ఐ థింక్ వన్స్ ఫర్ ఆల్ దీన్ని డీల్ చేయాలి. బట్ ఒకటి కూడా అనిపిస్తూ ఉన్నది, ఇంత ప్రాబ్లం ఉన్నటువంటి రాష్ట్రంలో మేజర్ టూరిస్ట్ సెంటర్లో సెక్యూరిటీ ప్రొటెక్షన్ లేకుండా ఎట్లా పోయింది. ఇప్పుడు నేను ఏదో వీళ్ళు ట్రెక్కింగ్కి పోతున్నారు, ఎక్కడో ఉన్నారు, అక్కడ కాల్ చేశారంటే అది వేరే విషయం. బట్ పహల్గామ్లో నోన్ ఏరియా, ప్రజలు వందలు వచ్చి రోజు విజిట్ చేసేటువంటి ఆ ఏరియా అంతా సెక్యూరిటీ లేకుండా వదిలేయటం ఏంటి. ఇది మొన్న కూడా జరిగింది. మరి ఎందుకు అది లెసన్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు అక్కడ ఒకటి టన్నల్ తవ్వుతూ ఉంటే కార్మికుల మీద వచ్చి కాల్పులు జరిపారు. ఒక 10-15 మేజర్ ఏరియాస్లో వర్క్ జరుగుతున్న చోట 100 మంది 200 మంది కార్మికులు ఉన్న చోట కొంతైనా సెక్యూరిటీ ఉండాలి కదా. అట్లీస్ట్ ఎంత వాడు ఒకవేళ ఏదైనా చేసినా అట్లీస్ట్ వాడిని రెస్పాండ్ చేయడానికి, వాళ్ళు దాన్ని పట్టుకోవడానికైనా వీలుండి ఉండేది కదా. అది మరి ఎందుకు ఆ ల్యాబ్స్ ఎట్లా అయిందో అంటే, ఇక్కడ నుండి కూర్చొని మనం చెప్పటం ఈజీ, అక్కడ మేనేజ్ చేయడం చాలా కష్టం అనుకోండి. అందులో కాశ్మీర్లో ఉన్న పరిస్థితికి ఇటు ఏదైనా నువ్వు ఎక్స్ట్రా
యాక్షన్ తీసుకుంటే ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది. ప్రజల నుంచి రియాక్షన్ రాగానే ఇక్కడ మనకు ఒక పెద్ద టీం ఉంది కదా, పనికి మాలిన టీము. ఈ వీడెవడు రాజ్దీప్ సర్దేశాయి, వాడి పెళ్ళాం సాగరిక ఘోషు, ఈ వైర్ అనే ఒకటి, అదోనే ఒకటి, వీళ్ళందరూ ఇది ఒక పెద్ద నెట్వర్క్. ఏమాత్రం ఏదైనా కానీ దాన్ని పెద్ద ఇది ఇష్యూ చేసి ప్రభుత్వాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. నేను వీళ్ళు రాసేది కూడా అట్లాగే ఉంది, దీంట్లో తప్పు వాడిది లేదన్నట్టు. ఎంత దరిద్రపు నీచపు వ్యక్తులు వీళ్ళందరూ చూడు, ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ ఇంటలెక్చువల్స్. సో వీటినన్నింటినీ అండ్ సమ్ పీపుల్ సే ఇజ్రాయెల్ చేసినట్టు మనం చేయొచ్చు కదా, అది కూడా ఆక్సమైన్ చేద్దాం. ఇజ్రాయెల్ చేసినట్టు మనం చేయటంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెయ్యాలి తప్పకుండా, దీన్ని ఒక కంక్లూషన్కి అయితే తీసుకుపోవాలి. ఫస్ట్ థింగ్, ఇజ్రాయెల్తో పోల్చి చూసుకుంటే హమాస్ దగ్గర ఏమీ లేదు. సో వాళ్ళు జస్ట్ లైక్ దట్ పోయి ఒక గెరిల్లా టాక్టిక్స్ తప్పితే దే ఆర్ నాట్ రెడీ ఆర్మ్డ్. వెరాజ్ పాకిస్తాను ఈక్వలీ ఆర్మ్డ్ కంట్రీ. సో మనం పోయినామంటే ఇది యుద్ధమే, ఇంకా దానికి ప్రిపేర్ అయిపోవాల్సి ఉంటుంది. అదొక మేజర్ థింగ్. రెండోది, ఇజ్రాయెల్కు ఫుల్ అమెరికా సపోర్ట్ ఉంది, అందుకనే వాళ్ళు ఇన్నాళ్ళు చేయగలుగుతున్నారు. అదొకటి మనకు మిస్సింగ్. ఇప్పుడు ఉండొచ్చు, బట్ ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. బట్ ఒకటి, ఇటువంటి చర్య జరిగినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకుండా ఊరుకోవటం అనేది ఉండకూడదు. తప్పకుండా దాన్ని ఇవ్వాలి, మామూలు కాదు. వాడి మీద ఎట్లాంటి దెబ్బ కొట్టాలంటే వాడు ఇయర్స్ టుగెదర్ రిమెంబర్ చేసుకునేటట్టుగా కొట్టాలి. వాళ్లకు తెలుసు, పాకిస్తాన్ కూడా మరి ఎందుకని పిచ్చిమని చేస్తుందో, కానీ ఈ తడవ కనుక ఇదేదైనా వస్తే మాత్రం ఫినిష్ అయిపోతాం అనేది కూడా వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఇంటర్నల్గా కూడా కొహిజన్ లేనటువంటి కంట్రీ, తన్నుకుంటున్నటువంటి కంట్రీ. లెట్స్ వెయిట్ ఎటువంటి రెస్పాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఇస్తుందో చూద్దాం. అంటే ఈ మాట మిగిలిన వాటికి లేకుండా ఒక న్యూ అవుట్ఫిట్ పేరేమో బయటకు వచ్చింది ఈ చేసిన అది కావాలని పెట్టుకుంటూ ఉంటారు. అంతా ఒక తాన్లో ఉన్న ముక్కలు ఇవన్నీ, ఎల్టీటీ అను, ఇంకోటి అను, తెహ్రీకి తాలిబాన్ అను, ఇంకో చోట ఆ సైడ్ ఏదో ఇంకో పేరు ఉంది వాటికి. వెస్టర్న్ ఆఫ్రికాలో క్రిస్టియన్స్ అందరినీ చంపేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు గ్రామాల మీద పడి చంపేస్తున్నారు, దానికో పేరు ఉంది. అదను ఇదను అంతా ఒకటి. వీళ్ళందరికీ ఏమీ లేదు, మూర్ఖులు, మృగాలు, జస్ట్ హ్యూమన్ లైఫ్కు వాల్యూ ఇవ్వనటువంటి ఒక 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 సమూహం ఇది. ఏదైనా అమాయక ప్రజల ప్రాణాలు పోవడం మటుకు చాలా హృదయమైన విషయం. సో చూడాలి. తర్వాత మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ ఈ స్పిరిచువల్ టూరిజంకి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చేయండి అవుతారు, ఇంకా అయిపోతుంది, ఇంకో 5-6 నెలల. అది యాక్చువల్గా అది వాళ్లకు నష్టం, లోకల్ పాపులేషన్కి ఎంత నష్టం, టూరిజం వల్ల ఎంత, అది పెద్ద పెద్ద బూమింగ్ ఎకానమీ కదా లోకల్గా. ఇప్పుడు ఎంతమంది, భారతదేశం అంటే ఇంత పెద్ద దేశంలో కాశ్మీర్ అంటే అది ఒక క్రేజ్ కూడా ఉన్నది. కాశ్మీర్ అంటే అది రియల్ క్రేజ్. అండ్ దెన్ కనెక్షన్ కూడా ఉన్నది, హైందవంతో ఉన్న కనెక్షను, శంకరాచార్య టెంపుల్ అక్కడ ఉండటము, వైష్ణవీదేవి మాత టెంపుల్, ఇవన్నీ చాలా చాలా కనెక్షన్ ఉన్నటువంటి ప్రదేశం. చూద్దాం ప్రభుత్వం ఎంత టఫ్ డెసిషన్ తీసుకుంటే అంత మంచిదని చూద్దాం. థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారంటే. చూద్దాం మీరు చెప్పినట్టు ఆ జీవో ఇచ్చిన తర్వాత ఏ కండిషన్స్ మీద ఇచ్చారో చూస్తే మనకి కూడా అర్థమవుతుంది. నమస్కారం.